తెలంగాణలో ఆసరా పింఛన్స్ అప్డేట్ అయినవి. ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఎప్పుడు ఇస్తారో తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నెలలో కూడా పాత పింఛనే అప్డేట్ చేశారు. తెలంగాణలో కొత్త పింఛన్స్ ఏమీ అప్డేట్ చేయలేదు. తెలంగాణలో ప్రభుత్వం మాత్రం పాత పింఛనే ఇస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత లేట్ చేస్తుందో తెలియట్లేదు. చాలామంది ధర్నా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం కూడా ఎక్కడ పెంచుతామని, కొంచెం టైం ఇవ్వండి అని కూడా ఏమీ చెప్పట్లేదు. ప్రభుత్వం మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో తెలియట్లేదు. దివ్యాంగులు ప్రతి నెల ఎదురు చూడడమే, ఈ నెలలో అయినా పెంచుతారా అని ఆశ చూడడమే కానీ వాళ్ళకు మాత్రం నిరాశ దొరుకుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు. దివ్యాంగులని అంత చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం మాత్రం అన్ని పథకాలకు డబ్బులు వస్తున్నాయి కానీ దివ్యాంగులకు పెంచడానికి మాత్రం డబ్బులు లేవని సాకులు చెబుతుంది. 1000 కోట్లు అందరికీ ఇస్తున్నారు కానీ దివ్యాంగులకు మాత్రం ఇవ్వట్లేదు. ప్రతి నెల ప్రభుత్వం మాత్రం దివ్యాంగులకు బాకీ పడిపోతూనే ఉంది. ప్రభుత్వం గెలిచినప్పుడు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అంటుంది. దివ్యాంగులకు అసలు ఎందుకు మాట ఇవ్వాలి? గెలిచిన తర్వాత ఇస్తామని ఇంతవరకు లేదు. దాదాపు 21 నెలలు అయింది. గడిచిపోయిన ఇన్ని రోజులైనా ఎదురు చూడడమే సరిపోతుంది దివ్యాంగులకు మాత్రం. ఈ నెలలో కూడా పాత పింఛనే అప్డేట్ చేశారు అన్ని జిల్లాలకు. కొత్త పింఛన్స్ మాత్రం ఎప్పుడు అప్డేట్ చేస్తారో కానీ తెలియట్లేదు. ప్రభుత్వం నుంచి ఏ సమాచారం వచ్చినా మీకు త్వరగా అందిస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.